దినం మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం చెప్పండి? క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచి రక్షణ కలిగించే ఒక దైవ జ్ఞానం మనకి కావాలి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ద్వారా రక్షణ మనం పొందుకోవాలి. ఆ రక్షణ అనే ఒక జ్ఞానం మనకు ఉండి ఆ యొక్క శక్తిగల పరిశుద్ధ లేఖనములు అంటే దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో, ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో అలాంటి వారికి జ్ఞానం అవసరమైంది. ఆ జ్ఞానం మనకు కలగాలి అంటే కనుక శక్తిగల వాక్యం మనకు కావాలి. ఏం కావాలంట? శక్తిగల పరిశుద్ధ లేఖనాలు. ఏ లేఖనాలు అంట? శక్తిగల పరిశుద్ధ లేఖనాలు కావాలి. అందుకని చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే ప్రతి మనిషికి జీవితంలో దేవుని విశ్వాసం ఉంచాలి, దేవునికి రక్షణ పొందాలి. అదే సమయాన్ని మనకి జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు ఎరుగుదువు. కాబట్టి ప్రతి మనిషికి కూడా శక్తిగల వాక్యము అనేది మనకు చాలా అవసరము. ఆ శక్తిగల వాక్యం మనకి ఏం కలిగిస్తుందంటే జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఏం కలిగిస్తుందంట? జ్ఞానాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనందరం కూడా దైవికంగా దేవుల్లో జీవించాలంటే, దైవికంగా దేవుళ్ళు వెతగాలి అంటే కనుక మనందరూ కూడా దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం కావాలంటే మనకు దేని ద్వారా దొరుకుతుంది? దేవుని యొక్క వాక్యం ద్వారా. ఏమన్నా వేడిగా ఉందా హాల్లో? చెప్పండి, ఉందా? వేడిగా ఉందా? అమ్మ, ఏసీ వద్దు అనుకున్న వాళ్ళు ఏసీ ఎదురుండి కూర్చోమాకండి. అదేనా? యువతలకు రండి. తడిసిపోతుంది, ఒళ్ళంతా బంక్ అయిపోయింది, అన్నీ మూసిపెట్టాం మనం. ఒకరి కోసం కాదు, ఏసీ ఆన్ చేయ బాబు. కాబట్టి అన్నీ మూసేస్తాం మనం. ఇప్పుడు ఏసీ వద్దంటే అక్కడ ఎదురుకుండా కూర్చోవద్దు. మీరు ఎదురుకుండా కూర్చొని నాకు ఏసీ వస్తుందని చెప్పి అనొద్దు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క జ్ఞానము కావాలి అంటే కనుక ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యం మనకు కావాలి. ఏం కావాలంట? దేవుని యొక్క వాక్యం మనకు ఉంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనకేం కలుగుతుందంట? దైవ జ్ఞానం అనేది మనకి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ జ్ఞానాన్ని ఈ యొక్క తిమోతి గారు బాల్యం నుంచే పొందుకున్నాడంట. ఎప్పటి నుంచి అంట? బాల్యం నుంచే పొందుకున్నాడు. అందుకనే ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే బాల్యం నుండే దైవ జ్ఞానం అనేది మనకు చాలా అవసరం. ఎప్పుడైతే ఈ దైవ జ్ఞానాన్ని మనం పొందుతున్నామో అప్పుడు మన ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండటానికి అవకాశము ఉంటుంది. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎంతోమంది చేతుల్లో మోసపోతున్నాము, లేకుంటే ఎన్నో కార్యాల్లో మోసపోతున్నాము, సాతాను చేతుల్లో మోసపోతున్నాము, జీవితంలో మోసపోతున్నాం, ఇలాగ అనేక రకాలుగా మోసపోతున్నాం. దానికి గల కారణం ఏంటంటే జ్ఞానము లేక. ఏం లేకంట? కొన్నిసార్లు అంటాం మాకు బుద్ధి లేక వాళ్ళ చేతిలో మోసపోయాం, బుద్ధి లేక మేము ఇలా చేసేసాం అంటాం. అంటే ప్రతీది కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక మనకేం కావాలంట? జ్ఞానం. దాన్ని ఏమంటారు అందరూ బయట? టాలెంట్ అంటారు. ఏమంటారు? టాలెంట్ ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. టాలెంట్ ఉంటే ఏదన్నా సాధించగలడు, టాలెంట్ ఉంటే ఏదన్నా చెయ్యగలడు అంటారు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనందరం కూడా ఈ లోకంలో జీవించాలంటే దేవుని యొక్క జ్ఞానం మనకి చాలా అవసరము. దేవుని యొక్క జ్ఞానం మనకు చాలా ఎందుకు అవసరం అంటే ఈ లోకములో సాతాను కనబడుతున్నాడు. సాతాను మనుషులందరికీ జీవితాన్ని మోసం చేయించాడు. కాబట్టి సాతాను మోసం చేతిలో మనం చిక్కుకోకుండా ఉండాలంటే కనుక మంచి ఏదో చెడేదో తెలుసుకోవడానికి ఒక జ్ఞానం మనకి కావాలి. మంచి చెడు
తెలివినిచ్చే వృక్షం అని రాస్తుంది బైబిల్లో. ఏమంట? మంచి చెడు తెలివినిచ్చే వృక్షం, అంటే జ్ఞానాన్ని కలగజేస్తుంది ఆ వృక్షం. కాబట్టి ఆ జ్ఞానం అనేది ఉన్నప్పుడే మంచి ఏదో చెడేదో మనకు తెలుస్తుంది. ఆ మంచి చెడు తెలియకుండా ఉండాలంటే కనుక ఆ జ్ఞానం లేకుండా ఉంటే మనకి ఏమీ తెలియదు. చిన్న పిల్లాడికి మంచి తెలియదు, చెడు తెలియదు, వాడు అల్లరి చేస్తుంటాడు. ఒక వయసు వచ్చిన తర్వాత మంచి ఏదో చెడేదో వాడికి తెలుస్తుంది. అప్పుడు వాడికి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. కానీ మంచి చెడు తెలియనప్పుడు వాడి జ్ఞానము లేనట్టే. జ్ఞానం వికసించాలి. ఏం చేయాలంటే, ఒక సువాసన రావాలంటే పువ్వు వికసించాలి, మొగ్గగా ఉంటే వాసన రాదు. అలాగే మనిషి కూడా మనస్సు ఏం చేయాలంటే వికసించాలి. ఆ మనస్సు వికసించినప్పుడు ఆ జ్ఞానం అది బయటికే వస్తుంది. అందుకని ప్రతి మనిషి కూడా ఈ జ్ఞానం చాలా అవసరం. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములో బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకున్న రూఢి అని తెలుసుకుని ఉన్న ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతులు తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. అంటే వాక్యములో నిలకడగా ఉండి వాక్యానుసారంగా జీవించాలని చెప్పేసి ఒక బోధకుడు పౌలు గారు ఇంకొక బోధకుడికి చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు సంఘానికి బోధిస్తున్నావు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఈ విధంగా ఉండాలని చెప్పేసి పౌలు గారు ఏం చేశాడు? ఈ యొక్క తిమోతి గారికి చెప్పినట్లుగా మనము చదువుతున్నాం. అందుకని ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా ఈ జ్ఞానం చాలా అవసరము. ఎంతోమంది జీవితాల్లో ఈ జ్ఞానం లేక దేవునికి దూరస్తులుగా మనుషులు నశించిపోవారు కనపరుస్తారు. కానీ యేసు ప్రభువుని మనం చూసినట్లయితే జ్ఞానం అనేది చిన్న వయసు నుంచే ఆయన సంపాదించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 40వ వాక్యం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. 1:80లో వచ్చి యోహాను గురించి రాస్తుంది. అక్కడ ఆత్మయందు బలం పొందుతున్నాడు ఆయన, యోహాను గారు. యేసు ప్రభు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచు దేవుని దయ్యందు ఆయన మీద ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుని మనం చూసినప్పుడు జ్ఞానముతో ఎదుగుతూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభువుని ఎవరు ఎదిరించలేకపోయారు. ఆయన చెప్పే ఉపమానాలు కానీ, ఆయన చెప్పే ప్రసంగాలు కానీ, ఆయన చెప్పే మాటలు కానీ జనులందరినీ కూడా ఆకర్షించి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో మరుగైన విషయాలను కూడా బయలుపరిచి పరలోకం అంటే ఏంటి, పాతాళం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, సాతాన్ అంటే ఏంటి, భూలోకం అంటే ఏంటి, ఇలాగ సమస్తాన్ని కూడా యేసు ప్రభు వచ్చి బోధించినాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఎదుగుదలలో ఏముందంట చెప్పండి? జ్ఞానము. చెప్పండి అందరూ, జ్ఞానము. కాబట్టి యేసు ప్రభు ఆ యొక్క బోధకులతో యెరూషలేములో మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా? ఈ పాండిత్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? చదువుకొనని ఇతను. ఎవరంట? చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడి నుంచి, అంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను చదువుకోలేదే. కానీ యాజకుల దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రంలో వాక్యాలు అడిగి దాని క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాడు, క్వశ్చన్లు వేస్తున్నాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. చెప్పండి అందరూ, ఎవరిచ్చాడంట? దేవుడు. దేని ద్వారా వచ్చింది? దేవుని యొక్క వాక్కుల ద్వారా వచ్చింది. మన సంఘంలో చిన్న వయసు నుంచి సండేస్కి ఎందుకు పెడుతున్నాం? పిల్లలు దైవ జ్ఞానాన్ని పొందుకొని దైవికంగా ఉండాలని, జీవితంలో అపజయం పొందకుండా సక్సెస్ అవ్వాలని, ఏమాత్రం వెనకబడిపోకుండా, ఏమాత్రం ఓడిపోకుండా, ఏమాత్రం నష్టపోకుండా, ఏమాత్రం పోగొట్టుకోకుండా, ఏమాత్రం పనికిమాలిన వారిగా మనం మారకుండా ఉండడానికి ఏం చేయాలంటే మంచి చెడు తెలుసుకోవడానికి పిల్లల్ని ఏం చేస్తామంటే ఒక జ్ఞానముగా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తున్నాము? కోరుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు దేనిలో పెరిగాడంట? చెప్పండి అందరూ, జ్ఞానములో. చెప్పండి అందరూ. అందుకనే మనము మన యొక్క జీవితం కూడా పెరిగేటప్పుడు మనతో పాటు కూడా చెడుతనం పెరగకూడదు. ఎవరు పెరగాలి? ఇప్పుడు మనిషి పెరిగినప్పుడు మనిషితో చాలా పెరుగుతాయి. ఏం పెరుగుతాయి అంట? చెడుతనము, పాపము, దుర్మార్గత, ఇలాగా ఎన్నో మనిషితో పాటు పెరుగుతుంటాయి. కానీ మనతో పాటు పెరగాల్సింది ఏంటి? చెప్పండి అందరూ. ఏం పెరగాలంటే మనకి జ్ఞానం పెరగాలి. చెడుతనం పెరిగిద్ది, దుర్మార్గత పెరిగిద్ది. ఇప్పుడు మీకు తెలుసు, బైబిల్ రాస్తుంది, బాలుడు ఏం చేస్తాడంటే తన యొక్క బాల్యం నుంచే చెడుతనం తనలోంచి పెరుగుతూ ఉంటుందని రాస్తుంది కదా. బాలుడు బాల్యం నుంచే తన చెడుతనం తనలోంచి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడే వాళ్ళని నాశనం చేశాడు జలప్రయాణం పంపించి. ఆ తర్వాత ఏమన్నాడు? మళ్ళీ బాలుడి యొక్క వయసు పెరిగేటప్పుడు ఆ చెడుతనం ఏమైందండి? అతనితో పాటు పెరిగిద్ది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే మనిషి యొక్క జీవితంలో ఇలాంటి యొక్క చెడుతనం పెరగకూడదు, కానీ దైవ జ్ఞానం పెరగాలి. ఏం పెరగాలంట?
దైవ జ్ఞానం మనకు పెరిగితే మనం చెడిపోము. దైవ జ్ఞానం లేనప్పుడు మనిషి ఏమైపోతాడు? చెడిపోతాడు. జ్ఞానము లేక జనులు చెడిపోదురు అని రాస్తుంది బైబిల్లో. అని ప్రతి మనిషి యొక్క జీవితం కూడా ఈ సత్యాన్ని మనం గ్రహించట్లయితే ప్రతి మనుషులు కూడా ఇక్కడ మనం చదువుతున్నాం. యేసు ప్రభువులో ఉన్నది ఏంటంటే దైవ జ్ఞానము, దేవుని యొక్క వాక్కు యొక్క శక్తి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 19వ వాక్యము 32వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 19వ వాక్యం 32వ వాక్యం. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోను వాక్యములో శక్తిగల ప్రవక్త ఉన్నాను. దేనిలో శక్తిగల వాడంటే ఆయన వాక్యములో. అంటే యేసు ప్రభులో ఆ దైవ జ్ఞానము వాక్యం ద్వారా పెరిగింది. దేని ద్వారా అంటే ఆ వాక్యం ద్వారా మనిషికి పెరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎగ్జాంపుల్గా మనిషికి లోకంలో జ్ఞానం ఎలా పెరిగిద్ది? చదువుకుంటే పెరిగిద్ది. ఏం పెరిగిద్దంట? స్కూల్కి పంపిస్తున్నాము, స్కూల్కి పంపించి ఏం చేస్తాము? చదువుకుంటే జ్ఞానం పెరిగిద్ది. చదువుకోకపోతే జ్ఞానం వస్తుందా? రాదు. కాబట్టి మనకి జీవితంలో చదువుకున్నప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. యేసు ప్రభు పరిశుద్ధ లేఖనాలను అధికంగా పరిశీలించారు కాబట్టి ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త అయినాడు. చూడండి, దేవుని ఎదుట పర్ఫెక్ట్గా ఉన్నాడు, మనుషులు అందరి ఎదుట పర్ఫెక్ట్గా ఉన్నాడు. అంటే ఆయన అంత స్టాండర్డ్గా ఉంటా గల కారణం ఆయనలో జ్ఞానం ఉంది. ఏముందంట? జ్ఞానం. మనుషులందరి ఎదుట, దేవుని ఎదుట, అందరి ఎదుట ఆయన వాక్యములో శక్తి గల ప్రవక్త. అంటే ఆ వాక్యం ఎలాగుందంట? చావు లేనిది, దానిలో ఒక జీవం ఉంటుంది. ఆ మాట ఎప్పుడు కూడా మరణించదు. ఆ మాట ప్రతి ఒక్క మనిషిని బ్రతికించి వెలిగిస్తుంది. అందుకే మన పిల్లలు కూడా వాక్యాన్ని ఎక్కువ నేర్పించాలి, వాక్యాన్ని చదివించాలి, వాక్యాన్ని వినిపించాలి. అదే ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు తీసుకొస్తాం? మన పిల్లల్ని వాక్యం వింటారని, వాక్యంలో ఎదుగుతారని దేవునికి సన్నిధికి మన పిల్లల్ని తీసుకొని వస్తున్నాం. అందుకని ఇక్కడ 32వ వాక్యం చదవండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? చూడండి, ఇక్కడ ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకి బోధించున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? అంటే ఒక ఫైర్. ఏమంట? ఆ వాక్యం అనేది వాళ్ళకి ఏం కలిగించిందంట? మంట కలిగించిందంట. ఆ వాక్యం అనేది వాళ్ళ హృదయాలను మండించింది. కాబట్టి మనిషి శుద్ధిగా ఉండేది హృదయమే, మోసకరంగా ఉండేది హృదయమే, వాక్యం నిలబడేది హృదయమే. కాబట్టి వాక్యం ఎలా ఉండాలంటే ఎప్పుడు కాల్చబడాలి. ఎందుకు కాల్చబడాలి? పాపం అనేది ఏం చేయాలంట? కాల్చబడాలి. చెడుతనం అనేది కాల్చబడాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు నోట్లోంచి వచ్చిన మాటలు ఎలాగున్నాయంటే వారి లోపలికి వెళ్ళి వాళ్ళ హృదయాన్ని కాలుస్తుందండి. ఎక్కడ కాలుస్తుందంట? హృదయాన్ని, ఇన్సైడ్కి వెళ్తుంది. కాబట్టి దేవుని యొక్క పిల్లైన మనం కూడా మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వినిచినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన హృదయం మండాలి. ఎక్కడ మండాలంట? హృదయం మండి మన హృదయం ఏం చేయాలంట? శుభ్రంగా, పరిశుభ్రంగా మనకి మారాలి. పోయిన వారం చెప్పిన వాక్యం ఏం చేస్తుండ? ప్రాణము, ఆత్మ, కీళ్ళు అన్నిట్లోకి వెళ్ళి ఏం చేస్తుండ? పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి మన హృదయం కూడా ఏమవ్వాలంట? చెప్పండి, మండుతూ ఉండాలి. దావీదు చెప్పాడు, నేను ధ్యానించుండగా నా హృదయంలో మంట పుట్టిన అంటాడు. కీర్తన గ్రంథంలో చూడండి, నేను ధ్యానించుండగా నా హృదయం ఏం పుట్టిందంట? మంట పుట్టిన అంటాడు. కీర్తన గ్రంథము ఎన్నో వాక్యమా? వాక్యాన్ని ధ్యానించుండగా నా హృదయం ఏం పుట్టిందంట? మంట పుట్టిన అంటాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవునికి వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన హృదయం మండుతూ ఉందని చెప్పాడు. చెప్తాను, ఒక్క సెకండ్. మీకు తెలియదు కదా, ఎందుకంటే మీరు బైబిల్ చదివేవాళ్ళు కాదు కాబట్టి నేను ఎప్పుడు చెప్పినా ఒక్క వాక్యం కూడా ఏనాడు తీసి నాకు చూపించేవాళ్ళు కాదు మీరందరూ కూడా. నీ వాక్యం ధ్యానించినప్పుడు 39వ కీర్తన 3వ వాక్యం, 39వ కీర్తన 3వ వాక్యం చదువుకుందాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. చాలు.
ఇక్కడ మనం చూసినట్లయితే నా గుండె అంటే ఏంటి? హృదయం. ఏమంట? గుండె అంటే ఏంటంట? హృదయం. అంటే ఇక్కడ చదువుచున్నాము, నా గుండె నాలో మండుచుండెను, నా హృదయం నా లోపల మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టెను. ఏమంట? ధ్యానించుండగా మంట పుట్టింది. కాబట్టి మన నోట్లో మన హృదయంలో ఏముండాలి చెప్పండి? చెప్పండి. వాక్యం ఉండాలి. వాక్యం ఎలా ఉండాలి? చల్లారిపోయి ఉండాలా? వేడిగా ఉండాలా? చెప్పండి అందరూ. వేడిగా ఉండాలి. ఎలా ఉండాలంట? వేడిగా మండుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క జీవితము ఎప్పుడు కూడా దేవుని మాటలు శక్తిగల మాటలుగా ఉన్నాయి. ఆ శక్తిగల మాటల్లో ఏముందంటే ఒక అగ్ని అనేది మండుతుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన మాటలు కూడా ఎదుటి మనిషిని ఏం చేయాలంటే మండించాలి. ఏం చేయాలంట? ఏ మంట రావాలి? కడుపు మంట అది రావాలా? మనం మాట్లాడితే ఏ మంట రావాలి? దేవుని మాటలు వాళ్ళ హృదయాన్ని మండించాలి. అంతేగాని కోపం మండించే మాటలు కాదు. దేవుని యొక్క మాటలు ప్రతి మనిషి కూడా ఒక మంచి జీవితాన్ని కలగజేసే మాటలుగా ఉండాలి. యేసు ప్రభు వాళ్ళకి కనపడి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ మాటలు చాలా అగ్ని లాంటి మాటలుగా ఉన్నాయని మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు చెప్తాడు, నా గుండె నాలో మండుచునెను, నేను ధ్యానించుండగా నా హృదయంలో మంట పుట్టెను. కాబట్టి మన హృదయంలో ఎప్పుడు కూడా ఏ మంట పుట్టాలి? వాక్యము. ఎలా ఉందంట? వాక్యం అనేది మన హృదయంలో ఎప్పుడు ఏం చేయాలంట? మండుతూ ఉండాలి. సైతాను, శరీర కార్యాలు, లోక కార్యాలు, పాప కార్యాలు ఇలాంటివన్నీ మనలో ఉంటే మనం చెడిపోతాం. చెడిపోకుండా ఉండాలంటే ఆల్ టైం, ఎనీ టైం ఎప్పుడు కూడా మనం మంచిగా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఎలా ఉండాలంటే మండుతుండాలి. దావీదు అన్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యం ఎలా ఉండాలంటే ఒక దీపములాగా వెలుగుగా ఉండాలి. ఒక లైట్ లాగా ఎలా ఉండాలంటే మండుతూ ఉండాలి. ఎప్పుడు కూడా దేవునికి వాక్యం అనేది ఒక వెలుగిస్తుంది, కానీ చీకటి వాక్యం ఉండదు. వాక్యం లోకంలోకి వచ్చిన లోకంలో ప్రతి మనిషి వెలిగిస్తుంది అని రాస్తుంది కదా. వాక్యము ఆది యందు వాక్యం, వాక్యం దేవుని, వాక్యమే దేవుడి అంటే వాక్యం లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. కాబట్టి వాక్యం అనేది ఒక ఫైర్. ఆ వాక్యం ఒక మంట. ఆ వాక్యం ఏం చేస్తే మనిషి వెలిగించి ఒక దీపములాగా ఏం చేస్తుంటే ప్రకాశింపజేస్తుంది. అందుకే యేసు చెప్పాడు, దీపాన్ని వెలిగించి ఎవడో మంచం కింద కొంచెం కింద పెట్టరు, కానీ దీపోత్సవం మీద అందరికీ వెలిగి ఇవ్వడానికి పెడతారు. మీరు లోకానికి వెలిగైనారని చెప్పాడు. కాబట్టి మనము ఈ లోకములో చీకటి ప్రజల్లాగా, చీకటి జీవితాల్లాగా, చీకటి క్రియల్లో, చీకటి స్వభావాల్లో మనం ఉండకుండా 10 మందిలో ఎక్కడ ఉన్నడా వెలుగుగా మనం ఏం చేయాలంటే ప్రకాశించే వ్యక్తిగా మనము కనపడాలి. ఎందుకని? మన గొప్పతనం కాదు, దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యం ఉండే పిల్లలు కానీ, దేవుని పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు ఎలాగుంటారంటే మండుచు ప్రకాశిస్తారు. కాబట్టి ఈ వాక్యం అనేది ఒక జ్ఞానాన్ని కలగజేస్తుంది. అంత మాత్రం కాదు, ఒక మంటని కలగజేసి మన జీవితాన్ని ఏం చేస్తుందంటే ప్రకాశింప చేస్తున్నట్లుగా ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నాం. కాబట్టి జనులు చెడిపోకుండా మంచి మార్కులు ఉండాలంటే దైవ జ్ఞానం కావాలి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. సామెత 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో చక్కగా రాస్తుంది. ఏమని రాస్తుంది? దైవోక్తి లేక జనులు ఏమైపోతారంట? చెడిపోతారు, కట్లు లేక తిరుగుతారు. దైవోక్తి లేని అంటే దేవుని యొక్క వాక్యం లేని ఎడల జనులు కట్లు అంటే ఒక కండిషన్ ఉండదు, వాళ్ళకి ఒక కట్టుబడి ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక క్రమశిక్షణ ఉండదు. వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు. ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. అందుకని ప్రతి మనుషులు కూడా దేవుని యొక్క వాక్యం అనేది ఉంటేనే మనుషులు బాగుంటారు. దేవుని వాక్యం లేనప్పుడు ఏ మనిషి బాగోడు. అంతకుముందు యేసు రాకముందు ప్రజలు పాపం చేసి ఒకసారి బలి ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ఇష్టానుసారం జీవించేవాళ్ళు. కానీ యేసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తాడు? వాక్యాన్ని బోధించి మీరు ఇలాగ జాగ్రత్తగా ఉండాలి, ఇదిగో సాతాను చేత ఉన్నారు, నేను విడిపిస్తున్నాను, ఇక సాతాను చేతి వెళ్ళొద్దు, ఇదిగో మీరు పాపాలు ఉన్నారు, మీరు బాప్తిసం పొందండి, మీ పాపాలు క్షమించబడతాయి అని వాళ్ళకి ఏం చేశాడంటే యేసు ప్రభు అన్ని క్రమంగా నేర్పించాడు. అంతకుముందు వాళ్ళకి భయం లేకుండా వాళ్ళ ఇష్టానుసారం జీవించారు. యేసు ప్రభు వచ్చి యాజకుల్ని, సద్దుకాయల్ని, పరిసయ్యుల్ని, ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని అందరిని హెచ్చరించి అందరిని సరి చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు? దశమాగలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని చెప్తున్నారు, కానీ నువ్వు మంచిగా ఉండని చెప్పట్లేదు. అందుకే యేసు చెప్పాడు, సున్నం కొట్టిన సమాధులారా, మీరు పైపైన చేస్తారు, అసలైంది వాళ్ళ జీవితాన్ని మార్చట్లేదు. మీరు వీటిలో దశమాగలు తీయమని చెప్తారు, కానీ వాళ్ళు మంచిగా జీవించని మీరు చెప్పట్లేదు.
కాబట్టి మీరు చేసే బోధ అంతా తప్పుడు బోధ అని చెప్పాడు. ఏం చెప్పాడంట? మీరు చేసే బోధ అంతా తప్పుడు బోధ అని చెప్పి, అది కాదు బోధ, నేను చేస్తాను, పరలోకం నుంచి దిగి వచ్చాను, పరలోక విషయాలు మొత్తం మీకు చెప్తానని బోధ చక్కగా చేశాడు. అప్పుడు వీళ్ళందరికీ ఏమొచ్చింది? మన నోటిగాడ కూడు కడుపు నిండకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? నోటిగాడ కూడు కడుపు కూడా ఏం చేశాడు? కొట్టేశాడు. జనాలందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఉన్నారు యేసుప్రభు వెనకాల? 5,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు ఆయనకి. అంటే జనమంతా ఎటు వెళ్ళిపోయారు మొత్తము? ఆయన వెనక వెళ్ళిపోతున్నారు. ఆయన అద్భుతాలు చేస్తాడు, దెయ్యాలు వెళ్ళగొడతాడు, సముద్రం నడుస్తాడు, చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. ఎందుకని? ఒక పవర్ ఆయనలో ఉంది. ఏమందంట? ఒక శక్తిగల ప్రవక్తగా ఆయన కనబడుతున్నాడు. అందుకని మనం కూడా జీవితంలో వెనక తిరిగి చూడకుండా, వెనకడికి వేయకుండా, ఓడిపోయి ఏ స్థలం నుంచి వచ్చామో ఆ స్థలం మనం వెళ్ళకుండా ముందుకు మనం వెళ్ళాలంటే ఎప్పుడు కూడా మనకి ఏముందంట? వాక్యము. చెప్పండి అందరూ, ఏముందంట? వాక్యం. ఎప్పుడైతే వాక్యం మన జీవితంలో ఉందో సాతాన్ని ఎదిరించగలమో, సాతాన్ని జయించగలమో, మన జీవితంలో ఎక్కడ కూడా ఓడిపోకుండా మనం ముందుకి వెళ్ళగలము. అందుకని ప్రతి మనిషికి జీవితంలో ఇక్కడ మనకు దేవోక్తి మనం లేనట్లయితే కనుక జనులు కట్టులు లేకుండా, క్రమశిక్షణ లేకుండా వాళ్ళ ఇష్టానుసారం ఏమైతాయంట? చెడిపోతారు. అందుకని మనం అలా ఉండకుండా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణగా ఉండడానికి మన చేతులు ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఏముండాలంట? దేవుని యొక్క వాక్యం లేనప్పుడు మనుషులు, అంటే జ్ఞానం లేనప్పుడు మనిషి ఏమిటంటే వాక్యము జ్ఞానం రెండు ఒకటే. దేవుని వాక్యం ద్వారా జ్ఞానం వస్తుంది. వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది, బుక్ చదివితే లోక జ్ఞానం వస్తుంది, జనరల్ నాలెడ్జ్ వస్తుంది బుక్ చదివితే. అలాగనే దేవుని యొక్క బైబిల్ చదివితే దైవ జ్ఞానం మనకి వస్తుంది. హోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. మొదటి వాక్యం చదవండి అమ్మా. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని కూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చూసారా? దేశంలో ఏం లేదంట? సత్యము లేదు, కనికరము లేదు, జ్ఞానము లేదు. మనుషులందరూ ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. ఏమవుతారంట చెప్పండి? సత్యము లేదు, కనికరము లేదు, జ్ఞానము లేదు. ఇవన్నీ లేకపోవటం వల్ల మనుషులు ఏమైపోతారంట? చెడిపోతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళతో వ్యాజ్యమాడుతున్నాడు. ఈ 6వ వాక్యంలో మనం చదువుతున్నాం, నా జనులు జ్ఞానం లేని వారి నశించుచున్నారు, నీవు జ్ఞానం విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనను నీ కుమారుల్ని మర్చేదను. ఏం మర్చిపోయినాను? జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవడానికి మూల కారణం ఏంటి? ధర్మశాస్త్రం మర్చిపోయారు. బైబిల్ లేదు వాళ్ళకి, ఇంకా వాక్యం చదవట్లేదు, వాక్యం వినట్లేదు, వాక్యం మాట్లాడట్లేదు, వాక్యం ప్రకటించట్లా. కోల్పోయింది ఏంటి వాళ్ళ జీవితంలో? ధర్మశాస్త్రాన్ని కోల్పోయారు. ధర్మశాస్త్రం ఏంటి? వాక్యము. వాక్యం లేనప్పుడు జ్ఞానం వస్తుందా చెప్పండి? ఇప్పుడు నేనున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తాను. కానీ నేను ఒక ప్రశ్న చేయాలంటే ఏం చేయాలి? బైబిల్ బాగా ధ్యానించి నాకు శనివారం రాత్రి 12-1 గంట అవుతుంది ఆదివారం ప్రశ్న చేయడానికి కూర్చొని ప్రార్థన చేసి రాత్రి 12-1 గంట అవుతుంది. ఎందుకు? నాకు బైబిల్ తెలీదా? ఎన్నో సంవత్సరం చదువుతున్నాను, ఎన్నో సంవత్సరం ప్రసంగం చేస్తాను కదా. కానీ ఏం కావాలి మనకి? దేవుని జ్ఞానంగా అంటే ఏం చదవాలి మనం? బైబిల్ బాగా చదవాలి. బైబిల్ బాగా చదివితే దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ద్వారా మనం ఏం చేస్తాం? చక్కగా బోధించగలుగుతాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమనంటే మూల కారణము, మీరు నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, దేవుని ధర్మశాస్త్రం మరిచితిరి గనుక నేనును నీ కుమారుల్ని మరుస్తా. దేవుని ఎవరైతే మర్చిపోతారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? మర్చిపోతారు. ఎవరైతే మాకు దేవుడు అవసరం లేదు, దేవుని మందిరం అవసరం లేదు, దేవుని వాక్యం అవసరం లేదు, దేవుని ప్రార్థన అవసరం లేదు, దేవుని అభిషేకం మాకు అవసరం, దేవుని కృప మాకు అవసరం అని ఎవరైతే దూరంగా దేవునికి ఉంటారో, అంటున్నట్లుగా డిస్టెన్స్కి ఉంటారో, అలాంటి వారితో దేవుడు ఎలా ఉంటాడంట? దూరంగానే ఉంటాడు. దేవుడు దూరంగా ఉండి మనం ఏమైనా చేయగలమా చెప్పండి? నాకు వేరుగా ఉండి మీరు ఏమైనా చేయగలరు అంటే ఏమీ చేయలేం. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఏం చేయకూడదంటే దూరం చేసుకోకూడదు.
అందుకే ఇశ్రాయేలు ప్రజలు నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు అంటే చెడిపోయి నశించిపోయేది వేరు, చెడిపోయేది వేరు. చెడిపోయేదన్నా కొంచెం మళ్ళీ బాగు చేసే ఛాన్స్ ఉంటుంది, నశించిపోయిన దాన్ని ఇంకా బాగు చేసే ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి ఈ జనులు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దైవ జ్ఞానాన్ని కోల్పోయి వారు చెడిపోయే స్థితికి వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారంట? చెడిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినా. అందుకని ఈ దినాల్లో ఏ కార్యం చేయాలన్నా చెడిపోకుండా, నశించిపోకుండా, నష్టపోకుండా, మోసపోకుండా, మనం ఓడిపోకుండా ఉండాలి అంటే కనుక ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదవండి. ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో వారు నాటబడిన చెట్టు వలె ఉండును, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ప్రతి దినముడు ఏం చేయాలంటే ధ్యానించాలి. ఏం చేయాలంటే ధ్యానించాలి, బాగా చదవాలి. ధ్యానించడం మన హృదయం ఏమంట ఫైర్ అయిపోవాలి. మనం దాన్ని ధ్యానిస్తే ఏమంటే మన హృదయం అంతా మంట పుట్టాలి. అంటే ఆ వాక్యం అనేది మనల్ని మండించాలి. ఎప్పుడు ఆ వాక్యం అనేది మనలో మండుతూ ఉండాలి, కానీ చచ్చిపోయిందిగా ఉండకూడదు. వాక్యాలంటే శక్తి కలదని రాసింది. ఏమంటది? పవర్. దాంట్లో ఏమి చచ్చిపడిపోయిన వాక్యం ఎక్కడ ఉందో బైబిల్లో చెప్పండి. భూమి ఆకాశం గతించినా గతించిపోను, కానీ నా మాటలు ఏమాత్రము గతింపు. ఒక్క మాట కూడా నశించిపోదు, ఒక్క మాట కూడా వేస్ట్ అవ్వదు. మనమైతే మాట్లాడతాం వేస్ట్ మాటలు, చెత్త మాటలు, ఎన్నో మాట్లాడతాం, అవన్నీ జరగవు, దానికి వాల్యూ ఉండదు మనం మాట్లాడే మాటలే. కానీ దేవుడు మాట్లాడే ప్రతి మాటకు వాల్యూ ఉంది, ప్రతి మాట కూడా క్లియరెన్స్గా చక్కగా చెప్తాడు దేవుడు. అని నేను చదువుతున్న వాక్యంలో ప్రతి మనిషికి జీవితంలో దైవ జ్ఞానం అనేది చాలా ముఖ్యమండి. ఈ దినాల్లో జ్ఞానం లేక పిల్లలు చెడిపోతున్నారు, యవన వయసులో చెడిపోతున్నారు, చదువుకునే వయసులో చెడిపోతున్నారు, పెళ్లి చేసుకునే వయసులో చెడిపోతున్నారు. ఇలాగ ఎంతమందికి మనం ఎంత బుద్ధి చెప్పినాడా వినడం లేదు. కారణం అంటే జ్ఞానము లేక. జనులు చెడిపోగల కారణం అంటే జ్ఞానము లేక జనులు ఏమవుతుందంట చెడిపోతున్నారు. అందుకని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం మనం చదివినట్లయితే, ఎవరికైనా జ్ఞానము కొదుగొన్న వాడు దేవుణ్ణి అడగవలెను. చదవండి, యాకోబు 1:5. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఇక్కడ మనం చూసినట్లయితే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడిను. ఆయన ఎవరిని గర్జింపక అందరికీ ధారాళముగా తెచ్చేవాడు. కాబట్టి మనకు ఒక జ్ఞానం కావాలి. ఒక జాబు చేయాలన్నా, ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా, ఒక సీటు కొట్టాలన్నా, లేకుంటే ఒక జాబు సంపాదించాలన్నా, లేకుంటే ఒక టాప్ ర్యాంకర్గా ఉండాలన్నా మనకేం కావాలంట? జ్ఞానం. మొన్న ఒక పిల్ల ఉంది, మనకు తెలిసిన పాప, చిన్న పాపే, ఇక్కడ కాదు వేరే ఊరు. ఆ పిల్ల ఎగ్జామ్స్ రాయకుని చెప్తుంది, నేనే టాపర్ అంటుంది. ఏమంటుందంట? నేనే టాపర్ అంటుంది. ఎలా టాపర్ అంటే, నేను ఇప్పుడు బాగా చదువుతున్నాను కదా, కాబట్టి ఎగ్జామ్ రాసి నేనే టాపర్ అవుతా అంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే, నేను బాగా చదువుతున్నాను కాబట్టి నాకు జ్ఞానం ఉంది, నేను రాసేది కరెక్ట్ కాదా, క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ రాస్తాను లేదని ఒక నాలెడ్జ్, ఒక జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేనే క్లాస్ టాపర్ అవుతా అంటుంది. దాని అర్థం ఏంటి? ఆ జ్ఞానం ఉండబట్టి ఆ మాట చెప్పగలుగుతుంది. అదే జ్ఞానం లేక చెప్తారా? చెప్పరు. 10th క్లాస్ పిల్లోడిని, ఇంటర్ క్లాస్ పిల్లోడిని అడగండి, ఎరా నువ్వు పాస్ అవుతావు అంటే ఏమంటాడు? చెప్పలేడు. ఎన్ని మార్కులు వస్తాయని చెప్పగలడా? చెప్పలేడు. కారణం అంటే వాడి జ్ఞానం లేదు. ఇప్పుడు దినాల్లో సంవత్సరాలు చదువుతాడు, ఆ చదువుకి ఫ్రెండ్స్తో తిరగటం, అట్లా ఇట్లా చదువంతా వ్యర్థం చేస్తాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవునికి వాక్యము ఏమని చెప్తుంది? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎళ్ళంటే, జ్ఞానము తక్కువగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. బైబిల్లో మీకు తెలుసు, సాలొమోను రాజుని పసిప్రాయంలో రాజుని చేశారు. ఇప్పుడు వాడికి ఏ జ్ఞానమూ లేదు, వాడి చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు రాజు అంటే? రాజు అంటే ఏం చేయాలి? 20 లక్షల మంది ప్రజలను పరిపాలన చేయాలి, 20 లక్షల మంది ప్రజలకి నీతి న్యాయం తీర్పు చేయాలి. ఇప్పుడు యుద్ధాలకు వెళ్ళాలంటే కనుక మనకు ఆలోచన చేయాలి. అతను చాలా బాలుడే. అప్పుడు అతను ఏం చేశాడు? దేవుని మందిరానికి పోయి, ప్రభా ఇంత గొప్ప విస్తారమైన జనులకి తీర్పు తీర్చకు, నాకు బుద్ధి జ్ఞానం వివేకాలు గల హృదయాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు దేవుడు అడిగాడు, నువ్వు శత్రులు ప్రాణం అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, కాబట్టి నీకు జ్ఞానం ఇస్తాను, నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ నీ వంటి వాడు ఉండడని చెప్పాడు. ఎవరిచ్చిన జ్ఞానం అది? అప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చింది. 2 వేసులు 2 పిల్లలకు అన్నారు. నిద్రపోయినప్పుడు ఒక వేసు ఏం చేసింది? బిడ్డ మీద పండుకుంది, బిడ్డ చచ్చిపోయింది. ఇంకో వేసు ఏం చేసిందంటే చచ్చిపోయిన బిడ్డని అవతల వ్యక్తి దగ్గర పెట్టి, ఈ వ్యక్తి ఏం చేసింది? తన బిడ్డని ఎత్తుకెళ్ళిపోయింది. పొద్దున్న లేచి చూస్తే ఆమె బిడ్డ కాదు.
కానీ ఈ బిడ్డ నా బిడ్డ అంటుంది. ఇప్పుడు దాన్ని న్యాయ తీర్పు చేయండి ఎవరి వల్ల కాలేదు. ఎవరి దగ్గరికి వచ్చారు ఇప్పుడు? సాల్మన్ రాజు దగ్గరికి వచ్చారు. సాల్మన్ ఏం చేశాడు? చాలా జ్ఞానంగా తీర్పు తెచ్చాడు. దేనివల్ల తీర్పు తెచ్చగలిగాడు? జ్ఞానాన్ని బట్టి. అందుకని మనం కూడా ఏది చేయాలన్నా కూడా చాలా జ్ఞానం మనకు అవసరం. ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక మనిషితో మాట్లాడాలన్నా, ప్రతి ఒక్క విషయంలో ఏం కావాలి మనకి? చెప్పండి. జ్ఞానం కావాలి. మీకు తెలుసు కదా, ఐఏఎస్ అవ్వాలంటే వాళ్ళకి ఏం కావాలి? ఇంటర్వ్యూలో వాళ్ళు లాస్ట్లో కొన్ని క్వశ్చన్లు అడిగితే దాన్ని సెలెక్ట్ అవ్వాలి. వాళ్ళు ఏమడుగుతారో తెలియదు మనకి. వాళ్ళు అడిగినప్పుడు ఏం చేస్తారు? నువ్వు ఎన్ని మెట్లు ఎక్కి వచ్చావు పైకి అంటారు. వాళ్ళు లెక్క పెడతారా? తెలియదంటే ఇంక వెళ్ళిపో అంటారు అంతే. వాళ్ళు ఏది అడుగుతారో తెలియదు. వాళ్ళు ఏదైతే అడుగుతారో అది కరెక్ట్గా చెప్పాలి. అంటే అంత జ్ఞానంగా ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. కాబట్టి ప్రతి మనిషి కూడా సక్సెస్ వెనకాల ఉండేది ఏంటంటే సీక్రెట్ జ్ఞానము. జ్ఞానం వెనకాల ఉండే సీక్రెట్ వాక్యము. చెప్పండి అందరూ. ఎక్కడి నుంచి వస్తుంది? బైబుల్. దేవుని యొక్క వాక్యములోంచే జ్ఞానం వస్తుంది. విన్నారా? బైబిల్లో నుంచి ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల ప్రతి దాంట్లో మనం ఏమవుతున్నాము? సక్సెస్ అవుతున్నాం. ప్రతి దాంట్లో విజయాన్ని మనము సాధిస్తూ ఉన్నాం. అందుకని ప్రతి మనిషికి జీవితంలో ఏదైనా సరే మనకు జ్ఞానం కొదుకున్నట్లయితే కనుక ఆ జ్ఞానం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతున్నామో ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు. సాల్మోను ఒక జ్ఞాని. ఎవరంట? సాల్మోన్ రాజు ఒక జ్ఞానే, కానీ చివరికి ఏమైపోయాడు ఆయన? బుద్ధిహీనుడిగా, భక్తిహీనుడిగా, వ్యర్థుడిగా అయిపోయాడు. బుద్ధిహీనుడిగా, భక్తిహీనుడిగా, వ్యర్థుడిగా అయిపోయాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు ప్రపంచంలో. ఎవరికి ఇవ్వనంత జ్ఞానం ఇస్తే ఆయన ఏం చేశాడు? ఆ జ్ఞానం వల్ల చివరికి చెడిపోయాడు. ఏమైపోయాడ? చెప్పండి అందరు. ఏమైపోయాడు చివరికి? ఎందుకు? జ్ఞానం ఎక్కువైపోయి ఆయన ఏదేదో చేశాడు, ఏదేదో సాధించాడు. చివరికి ఆ జ్ఞానం ఆయన భార్యలు విగ్రహారాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత అతను 1000 మంది భార్యలు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలాగ తన జీవితం అంతా ఏమైపోయింట? నష్టపోయినాడు. అందుకని మనకి జీవితంలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. కానీ ఆ జ్ఞానాన్ని మంచితనానికి వాడాలా, చెడుతనానికి వాడాలా? సాలమన్ ఏం చేశాడు? చెడుతనానికి వాడాడు ఆ జ్ఞానాన్ని. చెడుతనానికి వాడి ఆ జ్ఞానం ద్వారా ఎక్కువ ఏ పనులు చేశాయినా? చెడు పనులే చేశాడు. దేవుని ఆలయం ఎన్ని సంవత్సరాలు కట్టాడు చెప్పండి? దేవుని మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాల మందిరం కట్టాడు. ఆయన ఇల్లు ఎన్ని సంవత్సరాలు కట్టాడు అమ్మా? 13 సంవత్సరాలు ఇల్లు ఆయన. అంటే దేనికి ఎక్కువ ఉపయోగించాడు జ్ఞానాన్ని? సొంత ఇల్లు కట్టుకోవడమేమో 13 సంవత్సరాలు కట్టాడు. కానీ దేవుని మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు. ఇప్పుడు అతనికి దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది? ఇంటి మీద ఉంది. సుఖభోగాలు. 1000 మంది భార్యలు అంటే ఎన్ని రూములు ఉండాలి వాళ్ళకి? చెప్పండి. 1000 మంది భార్యలు అంటే 1000 గదులు ఉండాలి వాళ్ళకి కదా. అంతమందికి ఇల్లు కట్టాడు. ప్రపంచంలో అన్ని ఉద్యానవనంగా చెట్లు, పండ్లు, పువ్వులు, అన్ని జంతువులు, అన్ని ప్రపంచంలో ఎన్ని రకాలైతే ఉంటాయో అవన్నీ తెచ్చి ఆయన ఇంట్లో పెట్టున్నాను. ఎందుకు అంత చెప్తా అంటే దేవుడికి ఇచ్చిన జ్ఞానము మందిరం కడటానికి, ప్రజలకు న్యాయం చేయడానికి ఇచ్చాడు. కానీ ఈయనేం చేశాడు? పాపం చేయడానికి, నాశనం చేసుకోవడానికి దాన్ని ఏం చేస్తాడంట? వాడుకొని ఏం చేస్తాడు? చివరికి భ్రష్టుడిగా మారిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఇలాడా పరలోకానికి? ఇంకా అసలు ఆయన గురించి ఎక్కడ రాయబడలేదు. ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు మనల్ని ఉన్నతంగానే పెడతాడు. దాన్ని కాపాడుకునే బాధ్యత మనది. చెప్పండి అందరూ. దేవుడు జ్ఞానం ఇస్తాడు. దాన్ని ఏం చేయాలంట? కాపాడుకునే బాధ్యత మనది. ఆ కాపాడుకునే బాధ్యత కనుక మనకి లేకపోతే కనుక జ్ఞానం ఉండి కూడా మనం ఏమైపోతాం? సాల్మోన్ రాజులాగా చెడిపోతాం. ఏమవుతామంట? సాల్మోన్ రాజులాగా ఏమైపోతాం? చెడిపోతాం. అందుకని ప్రతి మనిషికి జీవితంలో దైవ జ్ఞానం మనకు చాలా అవసరమైనది. 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వాక్యం చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వాక్యాన్ని చూడండి ఒకసారి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇక్కడ మనం చదువుతున్నాం. పౌలు గారు కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనుపరచుచు. ఏమంట? జ్ఞానం అంట సువాసనలాగా కనపరుస్తారండి. అంటే ఏంటి? ఒకటి ఏదైనా సరే సువాసన ఎలాగ వస్తుందో వాళ్ళు ఉన్న జ్ఞానం ఏమవుతుందంట? సువాసనలాగా వీచుతా ఉందంట. ఏమవుతుందంట? సువాసన ఏమవుతుందంట? వీచుతా ఉందంట. కాబట్టి మనలో ఉన్న జ్ఞానము ప్రజలందరి మధ్యలో కనపడాలి.
విన్నారా? మన స్కూల్కి వెళ్ళినా మన జ్ఞానం గల దేవుని పిల్ల కనపడాలి. కాలేజీకి వెళ్ళినా జ్ఞానం గల పిల్ల కనపడాలి. పనికి వెళ్ళినా జ్ఞానం గల వారు ఎక్కడికి వెళ్ళినా ఎలా కనపడాలి మనము? జ్ఞానం గల కనపడి. వ్యాపారానికి వెళ్ళినా సరే ఇతను చాలా జ్ఞానం గలవాడు, చాలా తెలివి గలవాడు అని ఆ సువాసన ఇతరులు కూడా ఏం చేయాలంటే పీల్చాలి. ఎవరో ఇతరులు కూడా ఏం చేయాలంటే ఆ సువాసన వాళ్ళకి రావాలి. ఇప్పుడు పూలు పెట్టుకు వెళ్ళారు ఇంకో ఏమొస్తుంది అక్కడ వాసన? పూలు వాసన వస్తుంది. సెంటు కొట్టుకెళ్తే ఏమొస్తుంది? సెంటు వాసన వస్తుంది. పర్ఫ్యూమ్ కొట్టుకెళ్తే ఏమొస్తుంది చెప్పండి? పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. అలాగనే మనలో జ్ఞానం ఉంటే ఏమొస్తుంది? జ్ఞానం యొక్క సువాసన. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తు కూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచు ఆయన మమ్మల్ని ఎల్లప్పుడూ విజయ ఉత్సాహంతో ఊరేగించిన దేవునికే స్తోత్రం. దేని ద్వారా అంట? విజయ ఉత్సాహం. దేని ద్వారా? జ్ఞానము ద్వారా. చెప్పండి అందరూ. ఇప్పుడు జ్ఞానం ఉంటే మనం ఏమవుతామో? సక్సెస్ అయిపోతాం, విజయాన్ని సాధిస్తాం. కాబట్టి జ్ఞానం అనేది మనకు ఉంటే విజయ ఉత్సాహంతో మనం ఏం చేస్తామంట? ఊరేగిస్తామని మనం చదువుతున్నాం. కాబట్టి ఈ దినాల్లో నీవు ఏది సాధించాలన్నా, నీకు సక్సెస్ కావాలంటే నీ సక్సెస్ వెనక ఉండాల్సింది దేవుని పరిశుద్ధ లేఖనం, వాక్యము. అదే వాక్యం ద్వారా దైవ జ్ఞానము. కాబట్టి ఇతరుల మాటలను నేర్చుకొని మనం జ్ఞానం ఉపయోగించడం కాదండి, దేవుని మాటలు నేర్చుకొని జ్ఞానాన్ని మనం ఏం చేయాలంట? ఉపయోగించాలి. అందుకని చదువుతున్నాము, దేవుడు మమ్మల్ని విజయ ఉత్సాహంతో ప్రతి స్థలంలో ఊరేగిస్తాడు. ఏ వాసన అంటే జ్ఞానం యొక్క సువాసన. ఈ దినాల్లో కొంతమంది చూడండి చాలా సువాసనలు వస్తాయి. ఏ వాసన? వీడు దొంగ అంటారు ఎక్కడికి వెళ్ళినా, వీడు అబద్ధికుడు అంటారు ఎక్కడికి వెళ్ళినా, వీడు మోసగాడు అంటారు ఎక్కడికి వెళ్ళినా, వీడు తిట్టేవాడు బూతు మాటలు మాట్లాడతాడు అంటారు. లేకుంటే వీడు చాలా హానికరమైన మనిషి, కిడి చేసే మనిషి. ఇలాగ ఏంటంటే మనకి కొన్ని కొన్ని బ్యాడ్ నేమ్లు ఉంటాయి. నిక్ నేమ్ అంటారు అని. ఏమంట? నిక్ నేమ్ అనమాట. ఎప్పటికీ అది ఉండిపోద్ది, అది ఎప్పుడు పోదనమాట. ఆ మనిషిని చూడగానే అమ్మ ఇది చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండరు అంటారు. ఏమంటారు? ఇది చాలా డేంజర్, ఇది ఎలా ఉన్నాడంట? జాగ్రత్తగా మాట్లాడే మనము అంటారు. ఎందుకంటే మోసం చేస్తాడు, వంచిస్తాడని చెప్పేసి భయపడతారు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వీళ్ళ యొక్క సువాసన అంటే జ్ఞానము యొక్క సువాసన. చెప్పండి అందరూ. మనం కూడా ఏముండాలంట? జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఏది మాట్లాడాలి అంతవరకే మనం మాట్లాడాలి. అవసరమైన మాటలు మాట్లాడి మనం చిక్కుకుపోయి మనం ఇరుక్కుపోయి తర్వాత మళ్ళీ క్షమాపణ అడగాలి. చాలామంది నోరుదని పాడేసుకున్నారు. ఎంతోమంది చూస్తాము నోరు పారేసుకుని లాస్ట్ ఏమన్నారు? అందరూ కలిసి తప్పు నీది అనగానే సారీ ఏదో తొందరలో టెన్షన్ అట్లా అనేసాను ఏమనుకోమాకనని మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళీ సారీ చెప్పాల్సి వస్తుందా లేదా? చెప్పాల్సి వస్తుంది. ఎందుకని? నోరు అని చెప్పేసి ఓవర్గా మాట్లాడకూడదు, లిమిట్గా ఉండాలి. మనం అవసరమైందే మాట్లాడాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ఏది సమాధానం చెప్పాలో అంతవరకే మనం మాట్లాడాలి. అవసరమైన మాటలు మనం మాట్లాడితే నోరు జారిన తర్వాత బయటకు వస్తుంది, రాదు. మళ్ళీ ఏం చేయాలి? మన వాళ్ళని అందరి ముందు క్షమాపణ అడగాలి. అది అవమానకరంగా ఉంటుంది మనకి. అవునే కాదా? అవమానకరంగా క్షమాపణ అడగడం అనేది మంచిది కానే కాదు. కింద చదవమ్మా. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. రక్షించబడే వాళ్ళు ఉన్నారు, నశించిపోయారు ఉన్నారు. కానీ మేము ఎలాగున్నామంటే రక్షించబడే వారి పట్ల నశించే వారి పట్ల మేము ఎలాగున్నామంటే దేవునికి సువాసనగా ఉన్నాం. ఎలా ఉన్నాంట? కొంతమంది ఏమంటారు? మంచివారు కాబట్టి మేము వాళ్ళతో ఉంటాం అంటారు. కొంతమంది ఏమంటారు? వాళ్ళు చెడ్డవారు, మేము వాళ్ళతో ఉన్నాం అంటారు. కానీ వీళ్ళేమన్నంటే చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు, వాళ్ళ మధ్యలో మేము ఎలా ఉన్నామంటే దేవునికి సువాసనగా ఉన్నాం. వీళ్ళకి అనుకూలంగా లేము, వాళ్ళకి అనుకూలంగా లేము. మేము ఎవరికి అనుకూలంగా ఉన్నాము? దేవునికి. అందుకనే మనము అనేకుల మధ్యలో ఉన్నప్పటికీ మనము మన జీవితాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దేనివలన? జ్ఞానముతో. చెప్పండి అందరూ. దైవ జ్ఞానం మనకుంటే వాళ్ళ హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తువులు అవ్వచ్చు, లేదంటే ఈ దేశం అవ్వచ్చు, ఇంకో దేశం అవ్వచ్చు, ఎక్కడైనా సరే మన జ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మన నశించిపోయి ఉంటారు, రక్షించబడి ఉంటారు, వారి మధ్య మనం ఎలా ఉండాలంటే సువాసనగా ఉండాలి. చెప్పండి అందరూ. చెప్పండి అందరూ. సువాసనగా ఉండాలి. ఏ వాసన అది? ఏ సువాసన? దైవ జ్ఞానము. చెప్పండి అందరూ. ఏ జ్ఞానం అంట? దైవ జ్ఞానం యొక్క సువాసన మనకే ఉండాలి. దైవ జ్ఞానం యొక్క సువాసన మనకు ఉండాలి. నశించిపోనండి, రక్షించబడనండి. మనం ఎలా ఉండాలంటే దేవునికి క్రీస్తు యొక్క సువాసన. 16వ వాక్యంలో నశించే వారికి రక్షణార్థమైన మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడి వారికి
జీవార్థమైన జీవవాసన అంటే నశించిపోయే వారికి ఏమో మరణంగానే కనబడతారు, మరణ వాసనగానే కనబడుతున్నారు. రక్షించబడే వారికి జీవపు వాసనగానే కనబడుస్తారు. చూసారా? అంటే వాళ్ళ మధ్యలో కనబడుస్తారు, వీళ్ళ మధ్యలో కనబడుస్తారు. కానీ రెండిట్ల మధ్య ఎలా ఉన్నారంటే వాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది, వీళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. కానీ వీళ్ళు మాత్రం ఎవరికి అనుకూలంగా ఉన్నారు? దేవునికే ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నాము, మంచి వాళ్ళు చెడ్డోళ్ళ మధ్య మనం వెళ్తాం, మాట్లాడాలి, లేదా జడ్జిమెంట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి శత్రువుగా ఉండకూడదు, వీళ్ళకి శత్రువుగా ఉండకూడదు. ఇద్దరికి నొప్పి లేకుండా మనం మాట్లాడాలి. ఏం చేయాలంటే ఇద్దరికి నొప్పి కలిగించుకుని ఏం చేయాలి? మనము మాట్లాడు. వీళ్ళకి మాకు బాగానే మాట్లాడు, మాకేం అన్యాయంగా మాట్లాడాల, మాకేం విరోధంగా మాట్లాడలేదు, న్యాయంగానే మాట్లాడాలి ఇలా. వాళ్ళు ఏమనాలి? మా సైడ్ కూడా మంచిగా మాట్లాడి న్యాయంగానే మాట్లాడాలి, మాకేం అన్యాయం చేయాలని. అంటే రెండు పక్కల మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. ఏం చేయాలంట? కొంతమంది అంటే వాడు తాగుబోతు, వాడితో మనకి పరా తోసేనాడు బయటికి అంటారు. అప్పుడు వాడికి ఎలా ఉంటుంది అంటే నువ్వు మా వైపు మాట్లాడవా, నువ్వు మా వైపు న్యాయం చేయవా అంటాడు. అవునే కదా? అందుకని ఏం చేయాలంటే రెండు పక్కల మనం ఏం చేయాలంట? బ్యాలెన్స్ ఉండాలి. నశించిపోయే వాళ్ళ పక్కన కనపడాలి, రక్షించబడే వాళ్ళ పక్కన ఇద్దరికి అనుకూలంగానే మనం కనపడాలి. కానీ వాళ్ళకి అనుకూలంగా మనం కనబడలే కానీ ఆ జీవితం మాత్రం మనము చేయకూడదు. దేవునికి మాత్రం ఎలా ఉండాలి? మనము సువాసనగా ఉండాలి. ఎవరికైనా చెప్పండి, దేవునికి ఎలా ఉండాలి? మనము సువాసనగా. 17వ వాక్యం చదవము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. చూసారా ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడు? కావున ఇట్టి సంగతులు చాలిన వాడు ఎవడో మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంటే కలిపి చెరిపేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే కలిపి చెరిపేస్తారు. చెడగొట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కలిపే వాళ్ళు కూడా చాలామంది కనబడుతున్నారు. అందుకని దేవుని బిడ్డ మనము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవారుగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారుగా, నిష్కాపట్యము గలవారముగాను, దేవుని వల్ల నియమింపబడిన వారుగాను, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించేవారుగా మనము కనపడాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన క్యారెక్టర్ మనం మార్చకూడదండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మన జీవితాన్ని మార్చుకుంటే మళ్ళీ ఆ జీవితం మంచిగా అవటం చాలా కష్టం. చెడిపోవడం చాలా ఈజీ, బాగుపడటం చాలా కష్టము. ఉన్నారా? చెడిపోవడం చాలా ఈజీ, బాగుపడటం చాలా కష్టం. అందుకనే పౌలు చెప్తున్నాడు, మేమైతే కనుక వాక్యాన్ని కలిపి చెరిపేవాళ్ళుగా మేము లేము, కానీ మా వాక్యాన్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే దేవునికి వాక్యాన్ని విని చదువుచున్న మనము దేవుని వాక్యం వలన మంచి దైవ జ్ఞానం కలిగిన వారు మనకు కనపడాలి. అనేకుల్లో దైవ జ్ఞానం లేక వాళ్ళ ఇష్టానుసారం జీవించి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళని మనం అనేకుల్ని ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం. కానీ మనం ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తలు అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా దేవునిలో ఒక శక్తి గల వారికి ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇక్కడ మనం చదువుచున్నాం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారి కావాలని ప్రార్థిస్తున్నాం. కాబట్టి మనకి జీవితంలో దేవుని యొక్క జ్ఞానం ఉండాలి. దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఏముండాలంటే మనకి దైవ ప్రేమ ఉండాలి. ఏముండాలంట? దేవుని జ్ఞానము ద్వారా మనుషుల్ని ఆకర్షించుకునే ఒక ప్రేమ మనకి ఉండాలి. ఏదో వాక్యం తెలుసు జ్ఞానం ఉందంటే కాదండి, జనాల్ని ప్రేమించే విధానం కూడా ఉండాలి. ఏమన్నాడంట? జనాల్ని ప్రేమించి మనం వాళ్ళని సంపాదించుకోవాలి. వాళ్ళ పాపములను సాతాలను నశించిపోకుండా వాళ్ళని ప్రేమించి దేవుళ్ళో తీసుకొచ్చి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగించి వారిని కూడా ఒక మంచి దేవుని బిడ్డలుగా నిలబెట్టే ఒక అనుభవం మనకి చాలా అవసరము. అందుకని ఇక్కడ చదువుచున్న జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ఏం చేస్తంట ప్రార్థిస్తున్నాము. కాబట్టి మనకి దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి కూడా మనకు ఒక శక్తి అనేది కావాలి. చాలామంది ప్రేమను పొందుకున్నారా? దైవ ప్రేమకు ఆకర్షించబడుతున్నారా? లేదు. లోకంలోనే ఆకర్షించబడుతున్నారు, సాతానికరంగా ఆకర్షించబడుతున్నారు. మనం ఎంత చెప్పినా వింటున్నారా? చెప్పండి, వింటున్నారా? వినడం లేదు. దేవుని యొక్క ప్రేమ ఉండేవాళ్ళు మాత్రమే దేవుని మాట వింటారు. దేవుని ప్రేమ లేని వారు దేవుని మాట వినరు. కానీ కొంతమందికి జ్ఞానం ఉంటేనే దేవుని యొక్క ప్రేమ కూడా అలా ఉంటుంది. జ్ఞానం లేకపోతే దైవ ప్రేమల్లో
ఉండదు. ఎవరిని ప్రేమించాలో ఎవరిని ప్రేమించకూడదో, ఏది ప్రేమించాలో ఏది ప్రేమించకూడదో తెలియాలంటే ఇప్పుడు ఏముండాలి? వాళ్ళకి జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ప్రేమించాల్సిన దాన్ని వదిలేసి అవసరం లేని దాన్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఏం చేస్తారు? అవసరం లేని దాన్ని ప్రేమిస్తారు. ఈ దినాల్లో మనుషుల కంటే వస్తువులే ముఖ్యమైపోయినాయి. మనుషుల కంటే వస్తువులే ముఖ్యమైపోయినాయి. నాకు ఒక బండి కావాలి, లేకపోతే నాకు ఒక ఫోన్ కావాలి. అమ్మ నాన్న అవసరం లేదు, కుటుంబం అవసరం, వాడికి కొంత తాగుడు, నాకు బ్రాంచ్ ఉంటే చాలు, భార్య పిల్లలు అవసరం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏది ముఖ్యం అయిపోయింది? వ్యర్థమైన చెడు వ్యసనాలు బానిస అయిపోయి వాళ్ళ కుటుంబాన్ని ఏం చేస్తారు? వదిలేస్తారు. అంటే మానవత్వం అనేది వాళ్ళు చచ్చిపోతుంది. మృగాల్లాగా అయిపోతున్నారు. మృగాల్లాగా మారిపోయి ప్రేమ అనేది ఎవరిని ప్రేమించాలో తెలియట్లా. చూసారా? ఈ దినాల్లో చూడండి, తాగుబోతులు తాగుడికి అలవాటు పడితే వాడికి ఏమి చెప్పినా వినడు. వాడికి తాగుడికి డబ్బులు ఇవ్వాలి. వాడికి తాగడానికి డబ్బులు ఇస్తే ఊరికి తల ఊపుతాడు, కానీ తాగుడు మాత్రము మానడు. అందుకని దేవుని బిడ్డ మనము దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలంటే కనుక దైవ జ్ఞానం మనకు చాలా అవసరం. అందుకని దేవుని దగ్గర నిలబడ్డానికి ఒక శక్తి గలవారు అగునట్లు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఏం చేయాలంట? ప్రార్థించాలి. ఎందుకంటే దేవునికి రాకడ వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం నిలబడాలంటే కనుక మనకు ఒక శక్తి కావాలి. ఊరికి ఆయన నిందులు నిలబడగలమా? చెప్పండి. ఆయన ఎంత పవర్ఫుల్ వ్యక్తి, ఆయన ఎంత బలమైన వ్యక్తి, ఎంత శక్తిగల వ్యక్తి. ఆయన ముందు నిలబడాలని అంత ఈజీయా? కాదు. చదవండి లూకాసు సువార్త 21వ అధ్యాయం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యం చదువుకుందాం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఇక్కడ మనం చదువుతున్న ఈ లోకంలో జరగబోయే అన్నిటిని తప్పించుకోవాలి. మొట్టమొదటిగా ఏం చేయాలంట? ఈ లోకంలో ఇప్పుడు ఏం చెప్తారండి? బైబిల్లో చెప్పినదా? భూకంపాలు, సునామీలు, తుఫాను మీద తుఫాను, మళ్ళీ తుఫాను ఉంది అంటున్నారు. మళ్ళీ వస్తుందంట, మళ్ళీ వస్తుందంట. మేము ఈ వారమంతా ఇంట్లో లేము. వచ్చిన తర్వాత చూస్తే ఇల్లంతా కంపు, ఇల్లంతా బూజులు పట్టేసినాయి. తడిసి 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 ఏమైందంట, ఇంకా రాగానే అన్ని తలుపులు కిటికీలు తీసి అవన్నీ శుభ్రం చేయడానికి పోవడానికి టైం పట్టింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ నాశనకరమైన మనకి వాతావరణం వస్తుంది. ఒక పక్కన సునామీలు వస్తాయి, ఒక పక్కన భూకంపం వస్తుంది, ఒక పక్కన తుఫాన్లు వస్తున్నాయి. ఇలాగ వచ్చేవన్నీ ఏంటంట నాశనకరం. అందుకని ఇప్పుడు జరగబోయే వాటిలో మనం ఏం చేయాలంట? తప్పించుకోవాలి. మొట్టమొదటి ఏం చేయాలంట? జరగబోయే వాటిని ఏం చేయాలంట? తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలవారగినట్లుగా. అంటే దేవుని ఎదుట నిలబడ్డా కూడా మనకి ఏం కావాలంట? చెప్పండి, అందరూ చెప్పండి. ఏం కావాలి? ఒక శక్తి కావాలి. ఆయన ముందు వెళ్ళి మనం నిలబడగలమా? ఇట్లాగా చెప్పండి, నిలబడగలమా? ఆయన ఎంతో అగ్నితో వస్తాడు, ఎంతో మహిమతో వస్తాడు, ఎంతో కృపతో వస్తాడు, ఎంతో పరిశుద్ధతో వస్తాడు, ఎంతో పరిశుద్ధ అభిషేకంతో వస్తాడు. అభిషక్తుడు అంటే ఇప్పుడు ఆయన ఎదుట నిలబడాలంటే మనం ఎంతో శక్తివంతులు ఉండాలి, ఎంతో పవర్ఫుల్గా ఉండాలి. విన్నారా? ఆదాము దేవుని దగ్గర నిలబడ్డా అంటే దేవుడికి ఉండే మహిమ ఆయనలో ఉన్నప్పుడు. తర్వాత ఎప్పుడైతే ఆదాము మహిమను పోగొట్టున్నాడో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డా? నిలబడలేకపోయాడు. కాబట్టి మనము కూడా దేవుని దగ్గర నిలబడాలంటే ఒక శక్తి మనకు కావాలి. ఆ శక్తి దేవునికి వాక్యము, ఆ వాక్యములో ఒక జ్ఞానము, ఆ జ్ఞానములో ఒక ప్రేమ, ఆ ప్రేమలో మనకి ఇక్కడ ఏం కావాలంట? ప్రార్థనా జీవితము. ఏ జీవితం అంట? ప్రభు ఎప్పుడు వచ్చినా ఆయనతో నిలబడి ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారు కనపడాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన ద్వారా ఆయన ఎదుట మనం నిలబడ్డానికి మనం ధైర్యం మనకు వస్తుంది. కానీ ప్రార్థన చేయకపోతే ఆయన ఎదుట నిలబడ్డానికి మన వల్ల కానీ కాదు. అందుకని ప్రతి మనిషికి జీవితంలో దేవునికి సన్నిధిలో ఆయన ఎదుట మనం నిలబడాలంటే శక్తి గలవారిగా మారాలి. చెప్పండి అందరూ, ఎలా మారాలంట? దేనిలో శక్తి గలవారు? ప్రార్థనలో. చెప్పండి అందరూ, దేంట్లో అంట? ప్రార్థనలో. కొంతమంది తినడానికి ఎక్కువ టైం ఇస్తున్నారు, బాగా వండుకోవడానికి టైం ఇస్తున్నారు. ఆరాధనకి ఎన్ని గంటలకు వస్తారు? ఆఫీస్కి పొద్దునే వెళ్తున్నారు, స్కూల్కి పొద్దునే వెళ్తున్నారు, కానీ ఆరాధన ఇస్తారు ఎప్పుడు వస్తున్నారు? అంతా అయిపోయిన తర్వాత వస్తున్నారు, సగం అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే రేపొద్దున ఈ కొంచెం బలంతో దేవుని దగ్గర నిలబడలేవు. ఎగ్జాంపుల్ బైబిల్లో బుద్ధి గలవారి కన్నికలకి ఫుల్గా నూనె ఉంది, బుద్ధి లేని వారికి ఎంత ఉందంట? కొంచెం ఉంది. చాలదేమో, మేము గ్యారెంటీగా పరలోకి వెళ్తామని మాకు అనిపించట్లేదు, పవర్ లేదు మా దగ్గర, కొంచెం ఉంది, అగ్ని రావదు, మంట లేదు, నూనె లేదు అని వాళ్ళు ఏమైపోయారంట? కోల్పోయారు. కానీ నిండుగా నూనె వారు పరలోకానికి
కాబట్టి మన జీవితంలో ఏ బలహీనత ఉన్నా, ఏ కొదువు ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళడానికి సాధ్యమో కాదు. విశ్వాసంలో బలంగా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, ప్రేమలో బలంగా ఉండాలి, పరిశుద్ధతలో బలంగా ఉండాలి, వాక్యంలో బలంగా ఉండాలి, జ్ఞానంలో బలంగా ఉండాలి. 6 సబ్జెక్టులు స్కూల్లో 6 పాస్ అవ్వాలా, 1 పాస్ అయితే చాలా? చెప్పండి. 6 పాస్ అవ్వాలి. మినిమం 35 మార్క్స్ అన్నా రావాలి పాస్ అవ్వాలి. కామన్గా పాస్ అవ్వాలంటే 35 మార్కులు రావాలి. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే 90 మార్కులు ఏమో రావాలి, లేదా 95 రావాలి. కాబట్టి ఇక్కడ మనం చూసేట్లేదు కనుక 6 సబ్జెక్టులు ఏం చేయాలి? పాస్ అవ్వాలి. అలాగే మనం కూడా విశ్వాసంలో, ప్రేమలో, పరిశుద్ధతలో, వాక్యంలో, జ్ఞానంలో, ఇట్లా అన్ని విషయాలు మనం ఏం చేయాలంట? పాస్ అవ్వాలి. అంతేగాని ఏదో కొంచెం ఉందిలే మాకు, మేము వెళ్ళిపోతాంలే అంటే ఆయన మన మామ మన తాత తీసుకెళ్ళిపోవడానికి. అందరికి ఒకటే చట్టం, పరలోకానికి వెళ్ళాలంటే అందరికీ ఒకటే నీతి న్యాయం. విన్నారా? ఇన్ని సంవత్సరాల వాక్యం విన్నప్పుడు ఇదంతా ఎక్కడికి పోయింది? ఈ వాక్యం విన్నప్పుడు దాన్ని బట్టి మనం జాగ్రత్త పడగదా? కాబట్టి ఇవన్నీ జాగ్రత్త పడకుండా రేపు ప్రభురాడికి వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతారా? రికమెండేషన్ ఉందా అక్కడికి? కొంచెం డబ్బులు ఎక్కిసి తీసుకెళ్ళిపోతారా అక్కడికి? చెప్పండి. కొంచెం డబ్బులు ఎక్కిసి తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. కాబట్టి ఈ లోకంలో తెలియక చాలామంది తమను తాము మోసం చేసుకున్నారు. కానీ దేవుని ఎదుట నిలబడ్డానికి శక్తి గల వారిగా మనం కావాలంటే కనుక చివరిగా మనకి ఏం కావాలంట? ప్రార్థనా జీవితం కావాలి. ఏం కావాలంట? ప్రార్థనా జీవితం మనకి చాలా అవసరం. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని సందుకు వచ్చే మనకి జీవితంలో ఈ దినాల్లో దైవ జ్ఞానం మనకు కావాలి. దేవుడు చెప్పినట్లుగానే మనం చూసినట్లయితే తిమోతికి చెప్తున్నాడు, జ్ఞానం నీకు ఉండాలి. వాక్యం ద్వారా ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి, ఆ శక్తి నీకు ఉండాలి. యేసుప్రభు కూడా జ్ఞానంలో ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. యేసుప్రభు మాట్లాడేటప్పుడు ఆయన మాటలో ఒక జ్ఞానం గల మాటలుగా, శక్తి గల ప్రవక్తగా ఆయన మాట్లాడుతుండగా హృదయాలు మండుతున్న విధముగా ఆ వాక్యం మాటలు మండుతూ ఉన్నాయి. దావీదు ధ్యానించుండగా గుండె హృదయం మండుస్తుందని మనం చూస్తున్నాం. అలానే మన జీవితంలో కనుక చూసినట్లయితే మరి సామెతలో చూస్తున్నాం, దేవుని యొక్క జ్ఞానం అనేది లేకపోతే, దైవభక్తి లేకపోతే జనులు కట్లు లేక తిరిగి చెడిపోతారు. అలాగే హోషేలో చదివి ఉన్నా, నా జనులు జ్ఞానం లేక చెడి నశించిపోతారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యాకోబులో చదివి ఉన్నా, దైవ జ్ఞానం ఎవరికైనా కొదువులా దేవుని అడిగితే వాడు ఇస్తారంటున్నాడు దేవుడు. అలాగే మనం జ్ఞానం యొక్క సువాసన కానీ పరిమళ వాసనగా దేవునికి ఉండాలని మనం చదివి ఉన్నాం. దేవుని నిలబడాలంటే ఆ దైవ ప్రేమ ఉండాలని, దేవుని నిలబడాలంటే కనుక మన యొక్క జీవితంలో ఏముండాలంట? దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడు మనకు ఉండాలి. చాలామంది అది లేక నశించిపోతున్నారు. కాబట్టి అలా ఉండకూడదు. ప్రార్థన జీవితం కూడా మనకు కావాలి. చివరి దినాల్లో సంఘము కట్టబడాలి, సంఘము ఎత్తబడాలి, సంఘము సింహాసనంలో కనపడాలి, సీయోనులో యేసు కనపడాలి, దేవుని ముఖదర్శనం చేయాలి. ఇంతకాలం మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మాన్ని పొంది, పరిశుద్ధ అభిషేకం పొంది వాక్యాన్ని వినిచిన మనలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. మర్చిపోతే దేవుడిని మర్చిపోతాడు. దేవుని వాక్యం ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేవుని ప్రార్థన ఉండాలి. ఆ సాలమోనికి అన్ని ఇచ్చబడికి అతను నష్టపోయి నాశనం అయిపోయినాడు. అలాంటి దుర్కార్యాలకి, చెడు కార్యాలకి దైవ జ్ఞానం ఉపయోగించకుండా మంచి కార్యాలకి, నశించే వారి పట్ల, రక్షించబడే వారి పట్ల దేవునికి క్రీస్తు సువాసనగా విజయ ఉత్సాహంతో ఊరేగించబడేవారుగా మనకు కనపడాలి. అలాంటి సంఘము కొరకు ఆయన త్వరగా వచ్చినాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటకు దేవుడు మనకి సిద్ధపరిచిన గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. పరిమళ తైలమే నీదు నామం నాకెంతో ఇంపుగయున్నది. పరిమళ తైలమే నీదు నామం నాకెంతో ఇంపుగయున్నది. నేను సుగంధము వీచునట్లు నడచెదను నీ మార్గమునా. నేను సుగంధము వీచునట్లు నడచెదను నీ